చెందిన వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, ఇందుపూరు సీనన్న, వీళ్ళందరితో పాటు నేను దీనికి రావడం, ఇది శంకుస్థాపనలు చేస్తే చచ్చిపోయడం, ఇప్పుడు ఇది ఓపెనింగ్స్. శ్రీధర్ దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే అతను ఎక్కడ చూసినా ఏదో కార్యక్రమం పెట్టుకొని మంచి కార్యక్రమాలు జరుపుతూ అభివృద్ధి అనే దానికి శ్రీధర్ దగ్గర మనం నేర్చుకోవాలి, మీ ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అంటే కోటమిరెడ్డి బ్రదర్స్ అన్నారు. ఈరోజు చూస్తున్నాను దాదాపు ఈ మధ్య 303 ఓపెనింగ్స్ పెట్టున్నారు, 303 శంకుస్థాపనలు. 15వ తేదీ మే 15 ఓపెనింగ్స్. ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలు యాత్రే చేయిస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు నేను అనుకునేది ఇన్ని కార్యక్రమాలు ఒక రోజు శంకుస్థాపనలు ఎట్టబెడుతున్నాడు, బట్ చేసిందంతా కార్యకర్తల ద్వారా. రేపు చేయబోయేది కూడా ఓపెనింగ్స్ మొత్తం అంతా కార్యకర్తలు. సో ఇటువంటి కల్చరు ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉన్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కోరుకునేది ఏంటంటే నేనే చేయాలని. ఇక్కడ చూస్తే మీ అందరు ఛార్జ్ చేయిస్తున్నాడు అంటే ఇటువంటి కల్చర్ మనందరికి కూడా చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కటి నా చేతి మీద చేయాల్సింది అనేది కాకుండా ప్రజల ద్వారా చేయాలా, ప్రజల్లో ఉండాలా. ఇవన్నీ మీ అదృష్టం. మీరు 3వసారి గెలిపించడం, మంచి ఎమ్మెల్యేని మీరు గెలిపించుకున్నారు. రేపు ముందుకు కూడా మీ అందరికి నేను చెప్పేది, గిరిధర్ని కూడా మీరందరూ అదే బాటలో వాళ్ళన్న ఏ బాటలో నడిపిస్తున్నాడో అదే బాటలో తమ్ముడు కూడా నడిపిస్తాడు. రేపు మనందరం, నేను కూడా దాంట్లో భాగస్వామి, మనందరం కలిసి గిరిధర్ని మనం గెలిపించే కార్యక్రమం కూడా. ఎందుకంటే ఇప్పుడే గడప గడప ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు, రూరల్ మండలం దాదాపు పూర్తి చేసాడు. సో మీ ఆ కష్టం కూడా మీరందరూ చూస్తున్నారు. కష్ట నష్టాలన్నీ కూడా ఇంటున్నాడు, ప్రతిదానికి సమాధానం కూడా చెప్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. మీ అందరినీ కోరుకునేది కూడా మనందరం ఒక కూటమిలో ఉన్నాం. మనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసిన కూటమి. ఈ కూటమి అనేది ఇట్టే ముందుకు తీసుకోవాలా. మనందరం కూడా కలిసి కట్టుగా పని చేయాలా. అదొక్కటే మీ అందరిని కోరుకునేది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ సర్దుకొని ఏదున్నా మీకు మీ ఎమ్మెల్యే, మీ ఇంటి ముందు ఉండే ఎమ్మెల్యే మీకు ఉండాలి. సమస్యలు ఉంటే సమస్యలకు అక్కడే తీర్పించుకోండి. సమస్యలు లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అదే మనకి భవిష్యత్. ఈరోజు చూస్తుంటే దాదాపు 200 కోట్లు ఈ 10 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు మీ ఒక్క రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో చేయగలిగిన ఎమ్మెల్యే మీ శ్రీధర్. ఇది గొప్ప విషయం. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు, అయినా ఈ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి మీ కాన్స్టిట్యుయెన్సీలో 200 కోట్లు తీసుకురాగలిగాడంటే అది శ్రీధర్ వల్లే అవుతుంది. ఆపదుంటే నేనున్నానంటూ ముందుకొచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం చాలా 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 సంతోషంగా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా ఆ యొక్క శిలాఫలకాన్ని మనం ప్రారంభించుకుంటాం. ఈ రోడ్డుని ఈ విధంగా పూర్తి చేయగలిగామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సహకారం, జిల్లా అధికారుల సహకారం,
అన్నిటికీ మించి కాంట్రాక్టర్ సహాయ సహకారంతో నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ నా మాటలు ముగించే ముందు మీ అందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం. రోడ్డు బ్రహ్మాండంగా తయారైందన్న కొట్టేపాలెం కల్జు మీద రోడ్డు కాస్త అధ్వానంగా ఉంటే దానికి కూడా 80 లక్షలతో రోడ్డు శాంక్షన్ అయిందన్న. ఇక ఉండేది రెండే, కొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి. ఈ కొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి ఎంత అవసరం. కొట్టేపాలెం బ్రిడ్జి అయితే ఒక్క నెల్లూరు రూరల్ సమస్య కాదు, సగం నెల్లూరు సమస్య. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఎవరు వెళ్లాలన్నా కూడా ఈ దారినే వెళ్లాల్సిన పరిస్థితి. ఆత్మకూరు, ఉదయగిరి, బద్దేలు ప్రాంతాలకి, అంతేకాకుండా జొన్నవాడ అమ్మవారి క్షేత్రం కావచ్చు, నరసింహకొండ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏస్పేట దర్గా ఈ దారి గుండా పోతారు. దయచేసి ఆలస్యం చేయకుండా వేగవంతంగా 6 కోట్ల రూపాయల నిధులు ఉంటే 6 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి వస్తుంది. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ఆ బాధ్యతని వారు తప్పచెప్తూ మీ అందరి సాగరంగా సెలవు తీసుకుంటున్నాం.